Nowadays we are seeing so much of people comparing India to the China because of China is more developed than India. There is only one reason, guys. China is a communist country, but India is a democratic country. According to the Karl Marx, communist country, they follow some rules and regulations. There is no other parties, only one party that have ruled by the people only. But Indian government have almost 300 political parties. We can't able to manage like that. ఒక మాటలో చెప్పాలంటే కమ్యూనిస్ట్ కంట్రీస్ లో మొత్తం 5 ఉన్నాయి దేశంలో. ఆ 5 కంట్రీస్ లో చైనా ఒకటి. చైనా ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎలా ఉంటాయో తెలుసా? మనకున్న ప్రాపర్టీస్, ఇల్లు, పొలం, స్థలం ఏదైనా కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది. గవర్నమెంట్ మనకి ఏ వర్క్ అయినా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బట్ డెమోక్రసీ కంట్రీలో అలా కాదు. ఎవరికి ఉన్న ప్రాపర్టీ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది. అరిస్టాటిల్ గా చెప్పినట్టు రిజిస్ట్రేషన్ లోనే ఉంటుంది కమ్యూనిజం అని, బట్ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. సో అలాంటి దేశాలతో కంపేర్ చేసుకోవటం మానేసి మనం పుట్టిన భారతదేశం అనేది అఖండ భారతదేశం, ఆసియా ఖండంలోనే అద్భుతమైన కంట్రీ మొత్తం వరల్డ్ లోనే. ఎందుకంటే భగవద్గీత పుట్టిన నేలలో మనం పుట్టిన ఎంత గర్వంగా ఉంటుంది. చూడండి, ఈ రోజు రేపట్లో జపాన్ ఇవేవైతే కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉన్నాయో మళ్ళీ వాళ్ళు టూరిస్ట్ కింద ఇండియా లాంటి దేశాలకి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ అన్ని అగ్రికల్చర్ పాడైపోయి ఆర్టిఫిషియల్ అగ్రికల్చర్ 2 months 1 month 8 months పెరగాల్సిన పంట కూడా 1 month 2 months ఇలా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మనకి ఒక్కసారి ఒరిజినల్ అగ్రికల్చర్ చూడాలనే ఆలోచన వచ్చి కమ్యూనిస్ట్ కంట్రీస్ అన్ని మళ్ళీ స్ప్రెడ్ అయ్యి ఇండియా లాంటి కంట్రీసే వస్తుంది. ఇండియా లాంటి కంట్రీస్ కి టూరిస్టులుగా వస్తుంది. అప్పుడు ఇండియన్ ఎకానమీ ఆల్మోస్ట్ వరల్డ్ లోనే 4th పొజిషన్ లో ఉన్నాం. మనం టాప్ కి వచ్చేసే అవకాశం ఈజీగా ఉంటుంది. సో దిస్ ఇస్ ద relation between communist party countries and democratic party countries. So don't compare with these pros. Just compare with the democratic to democratic. Then only we can understand what the point in the world.